రెండు కమాడిటీలు ఎక్కువగా ఉన్నారు. దగ్గరికి వెళ్దాం. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పేకెట్ ప్రసాద్ గారు, ఈ ఫ్లక్చుయేషన్స్ ప్రత్యేకించి ప్రపంచంలో ఏం జరిగినా దానికి మూలం ట్రంప్ దగ్గర ఉన్నట్టే కనిపిస్తోంది. ఆయన విధించే 200 నుంచి 300% టారిఫ్లు, అలాగే యూరోపియన్ యూనియన్ తోటి మనం చేసుకున్న ట్రేడ్ డీలు అండ్ అంతర్జాతీయంగా జరుగుతున్న సంక్షోభాలు, ఎదురవుతున్న సంక్షోభాలు చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ వారు, లేకపోతే ఇటు చూస్తే ఇరాన్ తోటి ఉన్న గొడవలు, గాజా, ఈ పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ వచ్చి ఉరి మంగళం మీద పడ్డట్టు ఇదంతా వచ్చి బంగారం మీద ఎందుకు పడింది అంటారు సార్? అంటే మీరు చెప్పింది కరెక్టే అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి లీడింగ్ రీసెర్చ్ ఏజెన్సీస్ జేపీ మార్గన్ వాళ్ళు కానివ్వండి, యూబిఎస్ వాళ్ళు కానివ్వండి, గోల్డ్మన్ సాక్స్, డాష్ బ్యాంక్, వీళ్ళందరూ ఏంటంటే బంగారం ఇంకా పెరగచ్చు అని చెప్పడం జరుగుతోంది. కానీ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, ముఖ్యమైనది ఇది గోల్డ్ ర్యాలీ అనేది జియో పాలిటిక్స్ తో సంబంధం ఉన్నదండి. యాక్చువల్ చెప్పాలంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్ గా అంటే గ్లోబల్ టెన్షన్ లో వస్తోంది. గ్లోబల్ టెన్షన్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం చూసాం రష్యన్ది అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేసేసారు. సో వాళ్ళకి డాలర్ వాటి మీద ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయకుండా శాంక్షన్స్ పెట్టారు. అటువంటి సిచ్యువేషన్ ఏ కంట్రీకైనా రావచ్చు అన్న దాంతో ఏమవుతుందంటే ఆ టైంలో సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ అండి. సో ఈవెన్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడు కూడా సో అలాగే మనకి 5 to 8% గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి. అలా గతంలో చూసుకుంటే కూడా 1979లో ఇరాన్ హాస్టేజ్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అప్పుడు 14 నెలల్లోనే 200% పైన పెరిగింది అప్పుడు. అందు గురించి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఇదొకటి అయితే, ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళది బాండ్ మార్కెట్ ఉంటుంది కదా, యుఎస్ బాండ్ మార్కెట్ లో $10 trillion ని వాళ్ళది మెచ్యూర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఏమవుతుందంటే వాళ్ళు ఈ బాండ్స్ ని ఇంకా ఇప్పుడు ట్రంప్ టరీఫ్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంకా ఆయన ప్రెషర్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో మిత్ర దేశాల మీద ప్రెషరైజ్ తీసుకొచ్చి మా దగ్గర బాండ్స్ కొనండి లేకపోతే మాకు డెప్ట్ క్రైసిస్ లో వెళ్ళిపోతాము, డెప్ట్ క్రైసిస్ లో వస్తే యావత్ ప్రపంచమే క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తామంటారు. ఎప్పుడైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము అంటారో, ఎందుకంటే ఈ $10 trillion ఈ ఇయర్ లోనే ఎండ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ క్వార్టర్ కల్లా 574 బిలియన్ ఉన్నాయి. అలా నెమ్మదిగా ఈ అక్యుములేట్ అవ్వుకుంటూ వచ్చి $10 trillion దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అప్పుడు ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతుందో గోల్డ్ ప్రైస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కారణాల చేత మనకి చూస్తుంది ఏంటంటే గోల్డ్ లో ఫ్లక్చువేషన్స్ అండి. సో దాంతోపాటు మన భారతదేశం కూడా ఎప్పుడైతే ఈ టెన్షన్లు ఉన్నాయో, గ్లోబల్ టెన్షన్లు ఉన్నాయి, లేకపోతే మన బంగారాన్ని లండన్ లేకపోతే ఇటువంటి ప్రాంతాల్లో పెట్టింది ఏదైతే ఉందో మనం ఏం చేసామంటే నెమ్మదిగా మన ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉందో మనం అక్యుములేట్ చేసుకుంటూ వచ్చాము. అంటే మనకి ఇప్పుడు 880 టన్స్ బంగారం మన దగ్గర ఉందండి. దాంతో పాటు 2275 టన్నుల బంగారాన్ని విదేశాల్లో ఉంటే మన భారతదేశంలో మనం సురక్షితంగా మన దగ్గర ఉంచేసుకున్నాము. అలాగే యుఎస్ డాలర్ వీటి మీద డిపెండెన్సీ మనం తగ్గించుకుంటూ వస్తున్నాము. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఈ డైవర్సిఫికేషన్ హెడ్జింగ్ అంటారు. ఇంకోటి నెక్స్ట్ జియో పొలిటికల్ సేఫ్టీ పరంగా కూడా చూసుకుంటే, ఎందుకంటే యుఎస్ చూసాము, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఫ్రీజ్ చేశారు. ఎకనామిక్ స్టెబిలిటీ ఎలా ఉన్నా సరే మన ఎకనామిక్ స్టెబిలిటీ గురించి మనం మన దేశంలో తెచ్చుకున్నాం. కాబట్టి ఇదే మనం చేస్తుందే కాదు, మీద ఎమర్జింగ్ మార్కెట్స్, ఎమర్జింగ్ బ్యాంక్స్, చైనా వాళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇంకా ఈ రిస్క్ తగ్గించుకోవడానికి ఎప్పుడైతే అందరూ కొంటున్నారు బంగారాన్ని, అదే ఇంకా రేట్ ఇంకా పెంచుతోందండి. రైట్. మళ్ళీ మీ దగ్గర వస్తున్న వంగవీటి నరేంద్ర గారి దగ్గరికి, యాజ్ అ బ్యాంకర్గా నరేంద్ర గారు ఇది ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు లోగడ మీరు.
శక్తికి మించి గోల్డ్ లోన్ తీసుకోవద్దనే సూచన అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ప్రత్యేకించి ఆర్బీఐ నుంచి వస్తుంది. పసిడి ప్రేమికులకి చివరికి మిగిలేది ఏమన్నా వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇత్తడైపోతుందనే భయం ఒకటి వస్తుంది. నిజమేనా?